నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. రామస్వామి గారు ప్రముఖ తమిళ రచయిత, వ్యంగ్యకారుడు, పాత్రికేయుడు, నాటకకర్త, నటుడు మరియు రాజకీయ విశ్లేషకుడు. తమిళనాట అత్యంత ప్రభావశీలమైన మేధావులలో ఒకరిగా గుర్తింపు పొందారు. వారి పూర్తి పేరు శ్రీనివాస్ రామస్వామి. 1934లో జన్మించిన వీరు 2016లో స్వర్గస్థులయ్యారు. తుగ్లక్ అనే రాజకీయ వ్యంగ్య వారపత్రికను కూడా వీరు నడిపారు. 2017లో భారత ప్రభుత్వం వీరికి పద్మవిభూషణ్ బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. భారత ప్రజాస్వామ్యంలో విమర్శనాత్మక మేధావిగా వారు గుర్తింపు పొందారు. వారు ఆర్ఎస్ఎస్ గురించి 10 ఏళ్ల క్రితం ఒక వ్యాసం రాశారు. అదే యథావిధంగా కొంత సంక్షిప్తంగా వారి మాటల్లోనే మీకు వినిపిస్తున్నాను. డాక్టర్ హెడ్గే వారి గురించి నాకు పెద్దగా తెలియదు. ఈ మధ్యనే వారి గురించి చదవటం ప్రారంభించాను. కానీ ఆర్ఎస్ఎస్కు చెందిన కొంతమంది పెద్దలు నాకు పరిచయం ఉన్నారు. వారిలో బాలాసాహెబ్ దేవరస గారు, హెచ్వి శేషాద్రి గారు, అలాగే శ్రీ రామగోపాలన్ గారు, శ్రీ రంగస్వామి గారు లాంటి పెద్దలు ఉన్నారు. దేశంలో ప్రతి రాజకీయ పార్టీ ఓట్ల కోసము సోషలిజం, ప్రజాస్వామ్యం అని వీధుల్లో హంగామా చేస్తూ ఉన్నారు. కానీ ఒక పద్ధతి ప్రకారం దేశభక్తిని పాదుకొల్పే ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాత్రమే అని నేను చెప్పగలను. ఆర్ఎస్ఎస్లో ఉన్నవారు దేశభక్తిని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. వారిలోని నిస్వార్థాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. వ్యక్తిగత ప్రయోజనాలకు గుర్తింపు కోసము పాకులాడే రాజకీయ పార్టీల కార్యకర్తలను కలిశాను. కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లో నాకు అలా ఎప్పుడూ వారు కనిపించలేదు. ఉన్నత విద్యావంతులని యువకులు సర్వం త్యజించి, అన్నిటినీ తెగించి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా రూపాంతరం చెందుతున్నారు. నేను ఆసక్తి కొద్దీ కొంతమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను మీకు మాత్రమైన సాధ్యమైన పనిని ఇతర సంస్థలకు చెందిన వారు ఎందుకు చేయలేకపోతున్నారు అని ప్రశ్నించారు. అందుకు బదులిస్తూ వారు ఆ ఘనతను ఆర్ఎస్ఎస్ నుంచి పొందిన శిక్షణకు ఆపాదించారు. ఇతర సంస్థలు కూడా తమ కార్యకర్తలను శిక్షణ ఇస్తుంది, కానీ తేడా అల్ల దేశ సేవ కోసం సర్వస్వం త్యాగం చేసేందుకు స్ఫూర్తిని ఇచ్చే ఆ శిక్షణలోనే ఉంటుంది. నేడు దేశం కోసం నిప్పుల మీద కూడా నడవడానికి సిద్ధంగా లక్షలాది మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. దేశ సేవలో ప్రతి ఒక్కరూ ఆర్ఎస్ఎస్ తరహాలో రాజీ పడని దేశభక్తిని అణువణువున ప్రదర్శిస్తే మన దేశానికి సరితూగే దేశము ప్రపంచంలో ఒక్కటైనా కనపడదు. అలాంటి వారిని కూడా ఒక పద్ధతి ప్రకారము తక్కువ చేసే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు ఇదే గడ్డలో. తమిళనాడులో రాజకీయ పార్టీలు ఆత్మగౌరవాన్ని నినాదంతో అలమటించిపోతూ ఉంటాయి, కానీ ఆ నేతల్లో ఆత్మగౌరవం అనేది మచ్చుకైనా కనిపించదు. అసెంబ్లీలో మహిళలను వ్యవస్థలను చేయడం సహా అనేక అగౌరవమైనటువంటి చర్యలు చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇలాంటి చర్యలను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మచ్చుకైనా కనిపడవు. మీ లక్ష్యాన్ని ఎప్పటికి సాధించగలరని అనుకుంటున్నారు? మీ దృక్కోణం ప్రకారము సామాజిక పరివర్తన సాధించడానికి ఎంతకాలం పడుతుందని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను అడిగాను. దానికి వారి సమాధానం, మా లక్ష్య సాధనకు ఇప్పటి నుంచి మరో 50 ఏళ్ల వరకు పట్టినా పట్టవచ్చు. ఆ దిశగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని వారు బదులిచ్చారు. తమ లక్ష్య సాధన కోసం 50 ఏళ్ల కాల వ్యవధిని ఏర్పరచుకునే నిశ్చలమైన విశ్వాసంతో ఆర్ఎస్ఎస్ ముందుకు సాగుతోంది. యావత్ జాతి పూర్తిగా పరివర్తన చెందడాన్ని చూడాలని మేము కోరుకుంటున్నామని ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సభ్యులు చెప్తున్నారు. ఈ హిమోన్నత శిఖరాలను నేను ఆరాధిస్తున్నాను, కానీ తగినంత క్రమశిక్షణ లేని నేను ఆర్ఎస్ఎస్లో చేరలేను, పనికిరాను. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లో కనిపించే క్రమశిక్షణ అనూహ్యమైనది. ప్రస్తుత పరిస్థితులతో పోల్చి చూసినప్పుడు నాకు వారి శిక్షణ, వారి వ్యవహారం నాకు బాగా సంతృప్తినిచ్చాయి. కొన్నేళ్ల క్రితం నేను సేలంలో ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరానికి వెళ్ళాను. అక్కడ కులాల మధ్య తేడాలు మచ్చుకైనా కనిపించలేదు. కులతత్వం లేని ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్ మాత్రమే. తమిళనాడులో చూస్తే కుల సంఘాలకు చెందిన పోస్టర్లు, కార్యాలయాలు అడుగడుగున కనిపిస్తాయి. ప్రజలు కూడా కులం వెనకే పడిపోతున్నారు. కానీ ఆర్ఎస్ఎస్ అలాంటి పనులకు పాల్పడిందనే సంగతి ఎవరైనా విన్నారా? ఆర్ఎస్ఎస్లో మీ కులం ఏమిటని ఏ ఒక్కరూ మిమ్మల్ని అడగరు. ఈ విషయంలో ఎంతో విశాల హృదయాన్ని కలిగి ఉన్న ఆర్ఎస్ఎస్ అంటే నాకెంతో గౌరవం. ఆర్ఎస్ఎస్ను సమర్థించడం అంటే సెక్యులరిజానికి వ్యతిరేకమని కొందరు భావిస్తారు. కానీ దాని అర్థం ఒకరు తాను హిందువు అని గర్వించమంటే అది సెక్యులరిజానికి వ్యతిరేకమని అనుకోవాలా?
నన్ను నేను హిందువుగా చెప్పుకోవటానికి నేనెంతో గర్విస్తాను అన్నాడు రామస్వామి గారు. ఒక హిందూ హృదయం ఒక్క మానవాళినే కాకుండా యావత్ సృష్టిని తనదిగా చేసుకుంటుంది. హిందువు ఎప్పుడూ కూడా తన స్వార్థం కోసం ప్రార్థించడు. యావత్ మానవాళి సంక్షేమం కోసం, సకల జీవరాశుల కోసం, వారి బాగోగు కోసం ప్రార్థిస్తాడు. అలాంటి ఒక గొప్ప ధర్మాన్ని ఆజన్మాంతం ఆచరించే వ్యక్తి సెక్యులరిస్టును అని పిలిపించుకోవడం కోసం తాను హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడటం అనేది సెక్యులరిజానికే సిగ్గు. అది కేవలం ఆత్మవంచన తప్ప మరొకటి కాదు. ఇంత దేశభక్తితో నిబద్ధతతో పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ జాతి వ్యతిరేకి మతతత్వవాది అని అంటూ ఆర్ఎస్ఎస్ గురించి కొందరు చెడుగా మాట్లాడుతుంటారు. అవన్నీ పక్కన పెడదాం. కానీ అలాంటి ఒక గొప్ప సంస్థను స్థాపించిన మహోన్నత వ్యక్తి అయిన డాక్టర్ హెడ్గేవార్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆయన ఒక యోగి, తత్వవేత్త, సమర్థవంతమైన నిర్వాహకుడు, సర్వలక్షణ శోభితులు, అన్నిటికన్నా ముఖ్యంగా పరమ దేశభక్తులు.